అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కాలేజ్లో చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్నప్పుడు తన ఫొటోస్ చూసి కన్నడ సినీ పరిశ్రమ నుంచి తొలి అవకాశం వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. దక్షిణాది చిత్రాల గురించి తనకు ఏమీ తెలియకపోవడంతో చాలా ఆలోచించారని, వాళ్లు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటంతో గిల్లీ సినిమాలో నటించారని వెల్లడించింది. తన తొలి సినిమాతోనే యాక్టింగ్ అంటే తనకు ఎంతో నచ్చేసిందని, చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగాలని డిసైడ్ అయ్యానని తెలిపింది. తొలి సినిమా విడుదల తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఆయన తనను 70 రోజుల డేట్స్ అడిగారని, తాను నో చెప్పానని కూడా వెల్లడించింది. చిత్రాలపై అవగాహన లేక చాలా చిత్రాలను వదులుకున్నానని కూడా తెలిపింది. సాధారణంగా మాళవిక సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్, రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మాళవిక సడన్ గా హాస్పిటల్లో కనిపించింది, అది కూడా హాస్పిటల్ డ్రెస్ లో. ఎప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే మాళవిక సడన్ గా ఈ వీడియో షేర్ చేయడంతో ఆమె ఫాలోవర్లు ఆందోళన చెందుతున్నారు. వీడియోను షేర్ చేస్తూ మాళవిక ఓ క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చింది. నవ్వండి, ఎందుకంటే అనుకోకుండా హాస్పిటల్ డ్రెస్ లో ఇరుక్కుపోయే చుట్టూ ఏవేవో మిషన్స్ ఉన్నప్పుడు అంతకంటే ఏం చేస్తాం, ఆయన ఈ డ్రెస్ లో కూడా అందంగా కనిపిస్తున్నానంటూ షేర్ చేసింది. అయితే ఈ విషయాన్ని మాళవిక లైట్ తీసుకుంటున్నప్పటికీ అసలు విషయం తెలియని ఆమె ఫాలోవర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అందరూ ప్రశాంతంగా ఉండటానికి చిల్ అవుతూ ఉంటారు, కానీ హాస్పిటల్ అడ్వెంచర్ కు మాత్రం ఎవరూ రెడీగా లేనట్టు ఆమె క్యాప్షన్ రాసుకొచ్చింది. నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన 2 FIRలు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ చేసిన విష్ణుప్రియ పోలీసుల విచారణకు సహకరించారని క్వాష్ పిటిషన్ ను కొట్టేసి స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఐకాన్ స్టార్ వరకు అల్లు అర్జున్ చేసిన సినీ ప్రయాణం ఒక బిగ్ రికార్డ్ అని చెప్పాలి. 2003లో గంగోత్రితో అరంగేట్రం చేసిన బన్నీ మొదటి సినిమా నుంచే తన ప్రత్యేకతను చాటాడు. తర్వాత వచ్చిన ఆర్య సినిమాతో యూత్ ఐకాన్ గా నిలిచిన అతడు బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 లాంటి హిట్ సినిమాలతో తన స్టైల్, డాన్స్, యాక్టింగ్ కు మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రయాణంలో వేదం, జులై, సరేనుడు, దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో వంటి చిత్రాలు నటుడిగా అతన్ని మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఇప్పుడైతే పుష్ప సినిమా అతని కెరియర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ తో కలిసి చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామా 2 భాగాలుగా తెరకెక్కింది. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బన్నీకి పాన్ ఇండియా స్టార్డమ్ ను మరింత పక్కాగా తీసుకొచ్చింది. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టార్స్ లో అత్యంత బిజీ హీరోగా ఉన్నాడు. పుష్ప క్రేజ్ ను నిలబెట్టుకోవడమే కాకుండా దాన్ని దాటిపోయే విధంగా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు క్రిష్ 4 కి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాని గతం కన్నా మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని అనుకుంటున్నట్టు రాకేష్ రోషన్ తెలిపారు. కోయమిల్గాలో సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు హింట్ ఇచ్చారు. అలాగే క్రిష్ 4 పూర్తిగా అంతరిక్షంలో జరిగే అద్భుతమని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి డైరెక్టర్ విషయంలో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. రాకేష్ రోషన్ తెరకెక్కిస్తారా లేకుంటే కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకొస్తారా అన్న సందేహం అందరి మధ్యలో మెదిలింది. ఈ క్రమంలో క్రిష్ 4 కోసం హీరోనే డైరెక్టర్ గా మారుతున్నాడు. హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హృతిక్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా హృతిక్ రోషన్ డైరెక్టర్ గా ఒక్క సినిమాను కూడా తెరకెక్కించింది లేదు. సొంత ప్రొడక్షన్ హౌస్ లో వివిధ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం మాత్రమే తనకుంది. అయితే క్రిష్ ఫ్రాన్సిస్ లో నటించిన అనుభవంతోనే డైరెక్టర్ గా అడుగులు వేసేందుకు హృతిక్ సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ఒకేసారి హీరోగా డైరెక్టర్ గా పనిచేయడం అన్నది కత్తి మీద సాము. అంతేకాకుండా సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కించడం అంటే మరింత సవాల్గా మారుతుంది. మరి దీన్ని హృతిక్ రోషన్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. టాలీవుడ్ నటుడు నితిన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP దర్శన సమయంలో ఆలయంకు చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నితిన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి
స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ నితిన్ స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినీ తెలుగు నిర్మాతలు అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్లు ఆ మ్యాగజైన్ లేటెస్ట్ కవర్ పేజీపై మెరిశారు. విమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్వహించిన చిట్చాట్లో వీరిద్దరితో పాటు హీరోయిన్స్ నయనతార, అలియా భట్, దర్శకురాలు జోయా అఖ్తర్ పాల్గొన్నారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్నారు. తమ తండ్రి అశ్విని దత్ 70 ఏళ్ల వయసులోనూ మంచి స్క్రిప్ట్లను ఎంపిక చేయడంపైనే దృష్టి పెడతారని, సినిమా అద్భుతమైందని, దానికి కావాల్సింది మనం ఇవ్వాలని చెప్తూ ఉంటారని, తాము అదే స్ఫూర్తితో కొనసాగుతున్నామని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్కి కొన్నిసార్లు అబద్ధం చెప్పానని ప్రియాంక దత్ తెలిపారు. ఈ సినిమాకి బడ్జెట్ ఓకేనా అని నాగి అడిగిన ప్రతిసారి ఓకే అని చెప్తుంటా, ఎందుకంటే ఆయన టెన్షన్ పెట్టడం ఇష్టం ఉండదు అని వెల్లడించారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం L2 ఎంపురాన్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించింది. మలయాళం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మార్చి 27న విడుదలైన ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా 22 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటి వరకు మలయాళంలో ఏ చిత్రానికి ఈ స్థాయిలో వసూలు రాలేదని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా దీని అడ్వాన్స్ బుకింగ్స్ వివరాలను టీం అధికారికంగా ప్రకటించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా 80 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. ఈ వారాంతంలో భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ కు సీక్వెల్ గా L2 ఎంపరాన్ తెరకెక్కింది. ఇందులో మోహన్ లాల్ తన నటనతో ఎప్పట్లానే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఎలివేషన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఐమాక్స్ ఫార్మాట్ లో వచ్చిన తొలి మలయాళీ సినిమాగా ఇది విడుదలకు ముందే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కొన్ని నెలల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ఆయన కుమార్తె నటి సారా అలీ ఖాన్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. విషయం తెలిసి తాము ఎంతో కంగారు పడ్డామన్నారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని, అయోమయ స్థితిలో పడిపోయామని తెలిపారు. ఆ క్షణాలు నాకు పెద్దగా గుర్తులేవు, ఎందుకంటే విషయం తెలిసి అందరూ షాక్ కు గురయ్యాం. ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఆయనకేమీ కాలేదు, అందుకు మేము అదృష్టవంతులం. ఆసుపత్రికి చేరుకునే వరకు మాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెబుతూనే ఉన్నారు. ఆ 15 నిమిషాలు నాకొక జీవిత కాలంలా అనిపించింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి నాన్న చిరునవ్వుతో బయటకు వస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఎవరూ కంగారు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఎంతో నిబ్బరంగా వ్యవహరించారు. నిజం చెప్పాలంటే నాన్నది పోరాట మనస్తత్వం. విషయం ఏదైనా ఆయన చివరి వరకు పోరాడి సాధిస్తారు. కానీ నేను అలా కాదు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే ముందు కన్నీళ్లు పెట్టేసుకుంటాను, కంగారు పడిపోతాను అని సారా అలీ ఖాన్ తెలిపారు. జనవరి 16న సైఫ్ పై దాడి జరిగింది. అర్ధరాత్రి సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆయన చిన్న కుమారుడు జేహ్ గదిలోకి ప్రవేశించిపోయాడు. దుండగుడిని గుర్తించిన ఇంటి సహాయకురాలు పెద్దగా కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పెనుగులాట చోటు చేసుకుంది. సైఫ్ పై అతడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జ్యువెల్ దీప్. జైదీప్ అహ్లావాద్, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్టుగా ఇది ప్రేక్షకులను అలరించింది. కూకీ గులాటీ, రాబీ గ్రేవల్ దీనికి దర్శకత్వం వహించారు. హేస్ట్ యాక్షన్ మూవీగా ఇది సిద్ధమవుతుంది. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా దీని స్ట్రీమింగ్ డేట్ ను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రైట్ 2 క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్నారు. 2018లో విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రైట్ కు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. అందులో అజయ్ దేవ్గన్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ అవెంజర్స్ డూమ్స్డే రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులను ఉర్రు తొలగించేదే. MCU చిత్రంలో రాబర్ట్ డౌన్ జూనియర్
చేరిక కూడా ఆశ్చర్యకరం. ఈ చిత్రంలో డౌనీ నటిస్తున్నారనే విషయం మొదట జూలైలో శాంటియాగో కామికాన్ లో ప్రకటించారు. అవెంజర్స్ డూమ్స్డే మే 1, 2026 విడుదల కానుంది. తదుపరి చిత్రం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మే 7, 2027 విడుదల కానుంది. తమన్నా తాజాగా జిమ్ లో సరదాగా చేసిన వర్కౌట్ వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు హోంవర్క్ చేయకుంటే గోడకొచ్చి వేస్తారు. అంటే కాలు ముందుకు పెట్టి కూర్చున్నట్టుగా ఉండాలి. అలా కొన్ని సెకండ్లు ఉండటం పర్వాలేదు, కానీ ఎక్కువ సమయం ఉండలేము. కానీ తమన్నా చాలా సమయమే ఉంది. కాళ్ళు నొప్పి పుడుతున్నా అలాగే తమన్నా ఆ వర్కౌట్ చేసింది. కండరాల పట్టుత్వంకు ఆ ఎక్సర్సైజ్ పనిచేస్తుందని అంటారు. తమన్నాతో ఆమె ట్రైనర్ ఈ వర్కౌట్ చేయించడం, ఆమె ఈ వీడియోను షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. ప్రముఖ నటి సమాంతా ఆస్ట్రేలియా విహారయాత్రకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. సిడ్నీలోని ఫెదర్డేల్ వైల్డ్ లైఫ్ పార్క్ లో గడిపిన ఒక రోజులోని విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్న సమాంతా పార్క్ నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలను తిలకిస్తూ అక్కడి అందమైన జంతువులను పరిశీలిస్తూ హాయిగా ఆస్వాదించారు. ఆమె తన పర్యటనకు సంబంధించిన ఫొటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గ్రే కలర్ ఫుల్ స్లీవ్ షర్ట్ అలాగే బ్లూ జీన్స్ ధరించి టోపీ పెట్టుకుని వైల్డ్ లైఫ్ పార్క్ లో సందడి చేశారు. ఒక చిత్రంలో ఆమె పర్వతాల సుందరమైన దృశ్యాన్ని చూస్తూ కనిపించారు. ఒక కోలా చెట్టు కొమ్మపైకెక్కి ఆసక్తిగా చూస్తుండటాన్ని మరో వీడియోగా రికార్డ్ చేశారు. ఈ పోస్ట్ కు ఫెదర్డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ అనే ట్యాగ్ జోడించారు. ప్రకృతి, జంతువులు, మంచి అనుభూతి. కంగారులకు ఆహారం ఇవ్వటం నుంచి నిద్రపోయే కోలాలను గుర్తించడం వరకు ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం అద్భుతమైన పునరావాస కార్యక్రమాలు చేస్తున్న బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని సమాంతా కామెంట్ చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకి పండగ. ఇప్పుడు రంజాన్ సందర్భంగా సికందర్ అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. కలువకళ్ళ సుందరి కాజల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ జాకబ్ అండ్ కో ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్ ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన హస్తకళతో కూడిన ఈ వాచ్ ధర దాదాపు 34 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. జాకబ్ అండ్ కో వ్యవస్థాపకుడు చైర్మన్ జాకబ్ అరోబోతో సల్మాన్ కుటుంబానికి గొప్ప అనుబంధం నేపథ్యంలో ఈ బాలీవుడ్ హీరో కొన్నేళ్లుగా ఈ కంపెనీ వాచ్లను ధరిస్తూ వాటికి కావాల్సిన ప్రచారం కల్పిస్తున్నాడు. సినిమాల ద్వారా కూడా సల్మాన్ ఖాన్ ఈ వాచ్లని ప్రమోట్ చేస్తున్నాడు. జాకబ్ అండ్ కో కంపెనీ అధినేతతో సల్మాన్ బంధం ఎప్పటిదో. వారిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఓ సందర్భంలో జాకబ్ తండ్రి సల్మాన్ కి ఒక కానుకిచ్చారు. ది వరల్డ్ ఈజ్ యువర్స్ థీమ్ తో. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.